నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులందరూ భేటీ అయ్యారు. ఏం చర్చించారు, ఏం మాట్లాడుకున్నారో ఇదే అంశంపై తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులందరూ భేటీ అయ్యారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఇంకా మనకైతే ఇంకా సమాచారం అందలేదో. దీనిపైన మీ స్పందన ఏంటి మేడం? ఆల్మోస్ట్ బయటకు వచ్చిందండి ఏం జరిగింది ఏంటి అనేది. ఇవాళ వీళ్ళు కలవటం అనేది దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇవాళే ఎందుకు కలవాలి అని కొంతమంది, ఇవాళ కలవడం బాగుంది అని కొంతమంది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయి 1 year అయిపోయింది. చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పుష్ప ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ ఏదైతే ఉందో అది చాలా పెద్దదవడం, అసెంబ్లీలో దాని మీద చర్చ జరగడం, ఆ తర్వాత బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంపుదలకు ఒప్పుకోను ఆయన స్పష్టం చేయడంతో ఇప్పుడు సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య బాబు డాకు మహారాజ్ కావచ్చు, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ కావచ్చు, ఇంకా అంటే ఈ పెద్ద సినిమాలే కాకుండా ఇంకా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ పిలుపు ఏదైతే ఉందో, ఆయన ఇచ్చిన ఒక పెంపుదల విషయం కావచ్చు, బెనిఫిట్ షోలు కావచ్చు, అదే కాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా అంశాల మీద ఇవాళ సుమారుగా 46 మంది వస్తారనుకుంటే 35-36 మంది వచ్చారని తెలుస్తోంది. ఇంకొక విషయం ఏంటంటే సినీ పెద్దలుగా భావించే చిరంజీవి కానీ మోహన్ బాబు కానీ ఈ భేటీలో లేరు అనేది తెలుస్తోంది. అయితే మోహన్ బాబు మీద కేసు ఉండడం ఆ నేపథ్యంలో వచ్చి ఉండకపోవచ్చు ఆయన. ఇక చిరంజీవి గారు వ్యక్తిగతంగా ఫంక్షన్లు ఏవో ఉండి ఆయన చెన్నై వెళ్ళడం జరిగింది కాబట్టి ఆయన రాలేదు. దాని మీద రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. వారి తరఫున సాయి ధరమ్ తేజు లేదు వరుణ్ తేజో లేదంటే నాగబాబు కూడా వచ్చారని తెలుస్తోంది మనకి. ఇక వచ్చిన ప్రముఖుల్లో మనం చెప్పుకున్నట్టుగా రాఘవేంద్రరావు గారు ఉన్నారు, మురళీమోహన్ ఉన్నారు, త్రివిక్రమ్ ఉన్నారు, తర్వాత నాగార్జున ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు, సురేష్ బాబు ఉన్నారు. ఇలా చాలామంది పెద్దలు అయితే వచ్చారండి ఇండస్ట్రీ తరఫున. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే సుస్పష్టంగా ఏం చెప్పారంటే బెనిఫిట్ షోలకు ఒప్పుకొని ఆయన ఖచ్చితంగా చెప్పారు. అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో కూడా ఆయన వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఇకపోతే ఇప్పుడు పెద్ద థియేటర్స్ చిన్న థియేటర్స్ అనే తేడాలో కూడా అక్కడ రేట్ల విషయంలో కూడా ఆయన ఏమీ ఒప్పుకున్నట్లేదు, నేను ఆలోచించి చెప్తాను అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అనుమతులు కరెక్ట్గా ఉంటే ఆలోచిస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక బౌన్సర్స్ విషయంలో కూడా ఆయన కొంచెం సీరియస్ అయ్యారు అని తెలుస్తోంది. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే ఏ హీరో అభిమానులు అయితే ఉంటారో అది వాళ్ళ బాధ్యత ఆ అభిమానులు కంట్రోల్ చేయటం అనేది ఆయన స్పష్టం చేశారు. అంటే బౌన్సర్ల హడావిడి ఎక్కువైపోయింది, బౌన్సర్ల వల్లే ఎక్కువ నష్టం జరుగుతోంది అనేది ఇవాళ వినిపిస్తున్న మాట సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట తర్వాత. కాబట్టి బౌన్సర్స్ వల్ల మంచి కంటే చెడు ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇకపోతే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరందరూ కూడా పాల్గొవాలి, హైదరాబాద్ని యాంటీ డ్రగ్ రాష్ట్రంగా మార్చాలి మీరు తెలంగాణ అని వారు అడిగినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కులగణన విషయంలో కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి కులగణనలో. అంటే కానీ ఇక్కడ మనకి ఒక చిన్న సందేహం వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే ఒక హీరో కులగణనలో పాల్గొంటే మళ్ళా అది అంటే ఎక్కువ మంది గుమిగూడి అవును లేనిపోని గొడవలు జరగవా, ఈ ఒక్క విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకుంటే బాగుంటుందేమో అనేది మన చిన్న సూచన అంతే. ఆ తర్వాత వారు చెప్పినట్టుగా సినీ ఇండస్ట్రీలో కూడా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చాలా ఎక్కువగా జరగాలి. సో అందరూ కూడా దాని మీద కలిసికట్టుగా పోరాడాలి అని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇట్లా పలు అంశాలు అయితే చర్చకు వచ్చాయండి. ఇక పుష్ప విషయంలో బన్నీ విషయంలో కూడా మరి ఏమన్నా అంశాలు చర్చకు వచ్చాయా? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి బన్నీ సాయం చేశాడు, 50 లక్షలు సుకుమార్ చేశారు, 50 లక్షలు మైత్రి మూవీస్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో అతను కూడా కేసు వెనక్కి అంతకుముందే తీసుకున్నారు రేవతి భర్త గారు. సో ఈ నేపథ్యంలో ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాము అని ఏమైనా వాళ్ళు ప్రస్తావించారు అనేది ఇంకా తెలవాల్సి ఉంది మనకి. కానీ ఇంకా ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోయినట్టే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీరియస్ అవడంలో తప్పులేదు, కానీ అసెంబ్లీ వేదికగా ఇది చర్చించాల్సినంత అంశమా అనేది కొంతమంది మాట్లాడిన మాట. అంటే రేవంత్ రెడ్డి సీరియస్ అవడం మీద ఎవరు మాట్లాడాల, కానీ ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా చర్చించడం వల్ల నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనేది కొంతమంది వాదన. ఏది ఏమైనా కూడా జరిగిన విషయాలను ఎవడు మార్చలేడు. ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలి అని ఆయన అన్నట్టుగా తెలుస్తోంది మనకి.
ఇవాళ ఇండస్ట్రీ పెద్దలు కలవడం ఇవాళే ఎందుకు కలవాలి అనేది కూడా చాలా చర్చనీయాంశం అయింది చెప్పాలంటే. వీళ్ళు ఎప్పుడో కలిసి ఉండాలి. ఎందుకంటే గతంలో ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా, ఏ సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళి కలవడం అది ఒక గౌరవంగా వాళ్ళు కలవడం అదొక ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరున్నా, మీకు తెలుగుదేశం హయాంలో మాధవరెడ్డి గారు చాలా ఫేమస్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సన్మానాలు జరిగాయి. వాళ్ళకి అప్పట్లో వీళ్ళకి అంటే ప్రత్యేకంగా వాళ్ళ బర్త్డేలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, వీళ్ళు సెలబ్రేట్ చేసిన సందర్భాలు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు రేవంత్ రెడ్డిని వీళ్ళు ఇంతకాలం కలవలేదు అన్న మాట కూడా వచ్చింది. ఏది ఏమైనా ఇప్పటికైనా కలవడం అనేది ఒక శుభ సూచకం. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 1000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీ దున్నేస్తాము, అది లేకుండా చేస్తాం, నేలమట్టం చేస్తామని తెలంగాణ ఏర్పడక ముందు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ గారు ఆ విషయాన్ని పక్కన పెట్టి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడం, దాన్ని మెచ్చుకోవటం, రామోజీరావు గారిని స్వయంగా కలవటం జరిగింది. అలాగే మనం మొన్న చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివండి. జరుగుతాయి కొన్ని సంఘటనలు, కొన్ని మంచికి పరిణమిస్తాయి, కొన్ని చెడుకి పరిణమిస్తాయి, అంటే దారి చూపిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మంచి చెడుల కలయికగా మనం తీసుకోవాలి. కొన్ని చెడులు కొన్ని మంచికి పరిణమిస్తాయి. ఇవాళ వీళ్ళు సినీ పెద్దలు కలవడానికి అది దోహదం చేసింది. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఖచ్చితంగా ఉండడానికి కూడా ఇది ఒక మార్గాన్ని సుగమం చేసింది. ఎందుకంటే మొట్టమొదటి అసలు బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చింది ఆయనే. రేట్ల పెంపు విషయంలో కూడా ఆయన ముందుకొచ్చి పెంచుకోండి అని ఎక్కువ మొత్తంలో పెంచుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చారు. అంటే ఆయన సహృదయతో చేశారు ఆ పని. ఈ విధంగా చెడుకి పరిణమించింది కాబట్టి ఇవాళ ఆయన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది కూడా మంచిదే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, ఒక హీరో అనేవాడు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒక సినిమా చేసి, ఒక నిర్మాత అనేవాడు కుదేలైపోతున్నాడు. నిర్మాత అప్పులు చేసి అప్పులకి వడ్డీలు కట్టుకుని, వడ్డీలకు చక్రవడ్డీలు కట్టుకుని అవసరమా ఇదంతా? ఇప్పుడు ఒక హీరో సంవత్సరానికి కనీసం 4 to 6 సినిమాలు చేశారనుకోండి, ఇండస్ట్రీ బతుకుతుందిగా. ఇవాళ ఇండస్ట్రీ బతకాలి అనేది ఆయన కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి కూడా అదే అన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే మాకేమి కోపం లేదు, సినిమా ఇండస్ట్రీతో మేము కలిసి పనిచేస్తాము, మీరు మాతో భాగస్వామ్యం కండి, ఎకో ఫ్రెండ్లీగా, గ్రీన్ ఫ్రెండ్లీగా మీరు లఘు చిత్రాలు చేయండి, మాతో కలిసి పనిచేయండి, ప్రభుత్వానికి సహకరించండి, తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ పాత్ర ఉండాలి అని ఆయన వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. అంటే మనం కలిసి పనిచేద్దామనే కదా ఆయన చెప్పింది. ఇక్కడ కోపతాపాలకి రాగద్వేషాలకి తావు లేదండి. కాబట్టి ఇవాళ భేటీ ఏదైతే ఉందో ఇది మంచికే పరిణమించింది. ఇండస్ట్రీ ఇంకా ముందుకెళ్తుంది. 24 క్రాఫ్ట్స్ కూడా చాలా చక్కగా ముందుకెళ్తాయని మనం అనుకోవచ్చు. ఏదైనా కూడా ఇవాళ సినీ పరిశ్రమ పెద్దలు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరూ కూడా అంటే పరస్పరం మాట్లాడుకున్నారు, మంచి నిర్ణయాలకి వాళ్ళు శ్రీకారం చుట్టారు అనే మనం భావించవచ్చు. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.